హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ ట్రిక్స్ టీవీ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలని చూసాం. ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని అదే రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఎలా చేయడామని చూద్దాం. సో ఒక ప్రాబ్లం చూసుకుందాం. ఇప్పుడు 15 liters of mixture contains 20% of alcohol and the rest is water. If 3 liters of water is mixed with it, the percentage of alcohol in the new mixture will be. అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే 15 లీటర్స్లో ఒక మిశ్రమం ఉందని ఇచ్చిండు. అందులో 20% అనేది ఆల్కహాల్ ఉందట, మిగిలిన 20% బోన్, ఇంకా మిగిలింది 80% అనేది వాటర్. సో ఆ 80% వాటర్కి ఇంకో 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసిందట. సో వాటర్ యాడ్ చేసినాక అప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అని కనుక్కోమని క్వశ్చన్ అడిగిండు. సో దీన్ని మనం ఎలా చేయడాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి చూద్దాం. మీకు చూపిస్తా చూడండి. గివెన్ క్వాంటిటీ ఈక్వల్ టు 15 లీటర్స్. సో మనకు ఆల్కహాల్ క్వాంటిటీ ఎంత అంటే 20% ఆఫ్ 15 లీటర్స్. సో 20% ఆఫ్ 15 లీటర్స్. సో మనకి ఇప్పుడు 20% ఆఫ్ 15 లీటర్స్ అంటే 15 లీటర్స్లో 20% ఆల్కహాల్ ఉందన్నమాట. సో ఆ 20% వాల్యూ ఎంత అయితే కనుక్కోవాలి. సో దానికోసమని 15 into 20% అంటే 20% సింబల్ పోవడానికి 100 తోటి డివిజన్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే 0 0 క్యాన్సల్, 2 5 10, 5 3 15. అంటే ఆల్కహాల్ క్వాంటిటీ వచ్చేసి ఆల్కహాల్ ఈక్వల్ టు 3 లీటర్స్. సో మనకి ఎంత టోటల్ 15 లీటర్స్ అని తెలుసు, అందులో 3 లీటర్స్ ఆల్కహాల్. సో మిగిలింది రిమైనింగ్ వాటర్ క్వాంటిటీ ఎంత అంటే టోటల్ 15, అందులో 3 ఆల్కహాల్ అనేది అంటే మిగతా 15 - 3 ఈక్వల్ టు 12 లీటర్స్ అనేది వాటర్ క్వాంటిటీ వచ్చేసింది. సో మనకి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ కూడా వచ్చింది. కాకపోతే మన క్వశ్చన్లో ఏమడిగిందంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఇట్ అని, అంటే ఇంకొక 3 లీటర్లు ఎక్స్ట్రా ఈ మిక్సర్కి యాడ్ చేసిన అన్నట్టు. సో ఇప్పుడు మనం వాటర్ క్వాంటిటీ ఆఫ్టర్ యాడింగ్ 3 లీటర్స్. సో దానికోసం 12 లీటర్స్ ప్లస్ 3 లీటర్స్ ఈక్వల్ టు 15 లీటర్స్. సో ఇప్పుడు మనకి 3 లీటర్లు యాడ్ చేసినాక వాటర్ క్వాంటిటీ ఎంత అయింది, 15 లీటర్స్ అయింది. సో ఇప్పుడు ఈ 15 లీటర్స్ వాటర్ అయితే 15 లీటర్స్, అందులో మనకి ఇంకా ఆల్కహాల్ క్వాంటిటీ ఎంత ఉన్నది, 3 లీటర్స్ ఉన్నాయి. సో టోటల్ క్వాంటిటీ ఎంత అవుతుంది, ఇప్పుడు ఈ రెండే యాడ్ చేసుకోవాలి. సో టోటల్ క్వాంటిటీ ఈక్వల్ టు 15 + 3. అది 15 అనేది వాటర్, ఈ 3 అనే ఆల్కహాల్. ఇది వాటర్, ఇది ఆల్కహాల్. సో యాడ్ చేస్తే ఎంత మనకు 18 లీటర్స్ వచ్చింది. అంటే మనకు ఫస్ట్ ఉన్నది 15 లీటర్స్, 3 లీటర్లు యాడ్ చేసినాక 18 లీటర్స్ వచ్చింది. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే వాటర్ యాడ్ చేసినాక అప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అని అన్నాడు. సో ఆల్కహాల్ది మనకి ఎంత 3 లీటర్స్ అని తెలుసు. సో ఆల్కహాల్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఆల్కహాల్ వాల్యూ ఎంత 3 లీటర్స్. మనకి ఇప్పుడు టోటల్ క్వాంటిటీ ఎంత 18 లీటర్స్. మనకు కావాల్సింది ఏంటి పర్సంటేజ్ ఎంత 100 × 100. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3 6 18, 2 3 6 2 50. 50/3% అంటే దీన్ని మనకి డెసిమల్ పాయింట్లో కూడా రాసుకోవచ్చు, ఇంత ఉంచుకున్నా సరిపోతుంది మీకు. ఇప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చేసి 50/3%. అంటే మనకు 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాక వచ్చిన మిక్సర్లో మళ్ళీ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అంటే 50/3% అన్నట్టు. సో ఇలా మీరు ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి వాల్యూస్కి పక్కన అది ఆ వాల్యూ దేనికి అనేది నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు బయట దొరికే బుక్స్లో ఇట్లా మీకు ప్రతిదీ రాసి ఉండవు, డైరెక్ట్ ఓన్లీ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కూడా మీకు బుక్లో చూస్తే కొందరికి అర్థం కాకపోవచ్చు. అందుకోసమని వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చేసి చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ షాప్ పెన్సిల్, పెన్, బుక్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 10:2:3. ఇఫ్ బుక్స్ ఆర్ బి 120, దెన్ ఫైండ్ ద హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ ఇన్ షాప్. సో మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక షాప్లో పెన్సిల్, పెన్, బుక్స్ అనేది 10:2:3 అనే రేషియోలు ఉన్నాయంట. సో బుక్స్ నెంబర్ వచ్చేసి 120 అయితే పెన్సిల్ ఎన్ని నెంబర్లు ఉన్నాయని కనుక్కోమన్నాడు. సో దాన్ని
ఎలా చేయడం అని ఇప్పుడు చూద్దాం. గివెన్ రేషియో ఆఫ్ పెన్సిల్, పెన్, బుక్స్ ఈక్వల్ టు 10:2:3. సో ఇది పెన్సిల్ది, ఇది పెన్ను, ఇది బుక్. సో ఇందాక మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా మనకు రేషియోలు ఇచ్చినప్పుడు అవి మన క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకి ఇప్పుడు బుక్స్ నెంబర్ ఇచ్చిండు. సో బుక్స్ నెంబర్లో మార్చుకోవడానికి ఈ మూడింటిని ఏదైనా ఒక కాన్స్టాంట్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఆ కాన్స్టాంట్ని ఎక్స్ అనుకున్నాం. సో మనకు ఏమి ఇచ్చిండు, బుక్స్ నెంబర్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ బుక్స్ రేషియో అంటే 3. సో కాన్స్టాంట్ మల్టిప్లై చేస్తే 3x. సో ఈ 3x అనేది నెంబర్ ఆఫ్ బుక్స్ అవుద్ది. సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఈక్వల్ టు 3x. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, 120 బుక్స్ ఉన్నాయి ఇచ్చిండు. సో దట్ ఈక్వల్ టు 3. దేర్ఫోర్ 3x ఈక్వల్ టు 120. సో క్యాన్సిల్ చేసుకుంటే 3 4 12, 0 0, x ఈక్వల్ టు 40. సో కాన్స్టాంట్ వాల్యూ ఎంత వచ్చింది, మనకు 40 వచ్చింది. సో ఈ 40ని తీసుకొచ్చి ఈ 3తో మల్టిప్లై చేయండి. 3 × 40 ఎంత, 120. సో నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేసి మనకు 120 సాటిస్ఫై. వాడు ఇచ్చింది 120, మనకు వచ్చింది కూడా 120. సో నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేసి మనం కాన్స్టాంట్తో మల్టిప్లై చేసుకుని 120కి వచ్చింది. వాడు ఇచ్చింది కూడా 120 సాటిస్ఫై అయిపోయింది. కాబట్టి కాన్స్టాంట్ వాల్యూ ఎంత, 40. మనం కనుక్కోమని ఏంటి, పెన్సిల్ నెంబర్ కావాలి. ఇక్కడ మనకు పెన్సిల్ రేషియో ఎంత, 2. దాని కాన్స్టాంట్ మల్టిప్లై చేసుకుంటే 2x. ఈ 2x అనేది ఏంటి, పెన్సిల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్ అవుద్ది. నెంబర్ ఆఫ్ పెన్సిల్ ఈక్వల్ 2x. కాకపోతే x వాల్యూ ఎంత, 40. అంటే 2 × 40 దట్ ఈక్వల్ టు 80. సో నెంబర్ ఆఫ్ పెన్సిల్ ఇన్ ద షాప్ ఈస్ 80. సో ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు వాటి వాల్యూస్ అది దేనికి సంబంధించిన పక్కన మనం రాసుకుంటూ వెళ్ళిపోతే ఎగ్జామ్ కరెక్షన్ చేసే సార్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ అబ్బాయి క్వశ్చన్ తెలిసి చేస్తున్నాడు అని ఆలోచన ఉంటుంది. కాబట్టి మీకు ఫుల్ మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. మీరు బుక్లో బట్టి ఒక స్టెప్ వేసి దానికి డైరెక్ట్ మల్టిప్లై చేయకుండా, సింప్లిఫికేషన్ చేయకుండా ఇంకోటి స్టెప్ వేస్తే ఫుల్ మార్క్ పడే ఛాన్స్ ఉండదు. ఒక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 72 is 15 and x is 15. Then find the value of x. సో ఈ సింపుల్, ఇది ఏం లేదు, 72 is 15 ఈ సింబల్ ఉందంటే ఈక్వల్ టు x is 15. మనకి ఈస్ట్ అంటే ఏంటి, బై. సో ఇది కూడా x 15. సింప్లిఫై చేస్తే 15 క్యాన్సిల్ అయిపోద్ది, x ఈక్వల్ టు 72. సో వాల్యూ ఆఫ్ x ఈజ్ 72. ఒక నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే, ఇఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:4 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 88, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఫాదర్ సన్ ఒక ఏజెస్ రేషియో అని ఇచ్చిండు. అండ్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే వాళ్ళ ఏజెస్ యొక్క మొత్తం 88 అని ఇచ్చిండు. మనకు ఫాదర్ ఏజ్ ఎంత కనుక్కోమన్నాడు. సో దాన్ని ఎలా చేయాలని చూద్దాం. ఇప్పుడు గివెన్ ఫాదర్ అండ్ సన్ ఏజెస్ రేషియో 7:4. 7 అనేది ఫాదర్ది, 4 అనేది సన్ది. అండ్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈక్వల్ టు 88. సో దీని ప్రకారం దీన్ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకుంటే 7x అవుద్ది, ఇది 4x అవుద్ది. ఈ 7x అనేది ఏంటి, ఫాదర్ ఒక ఏజ్. దేర్ఫోర్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈక్వల్ టు 7x. అంటే 7ని ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేసుకున్నాం. ఈ 4x అనేది ఏజ్ ఆఫ్ సన్. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే, వాళ్ళిద్దరి యొక్క సమ్ ఇచ్చిండు. అంటే ఇది రెండు యాడ్ చేస్తే ఎంత, 88 కావాలి. సో దాని ప్రకారం అని 7x + 4x ఈక్వల్ టు 88. 7 + 4 11x ఈక్వల్ టు 88. 11 8 is 88, 8 ఈక్వల్ టు x. సో కాన్స్టెంట్ వాల్యూ ఎంత, మనకు 8 వచ్చింది. మనకు క్వశ్చన్లో ఏమనుకున్నాం, ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో ఫాదర్ ఏజ్ ఎంత, 7x. సో ఈ 8ని తీసుకొచ్చి ఈ 7xలో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఏజ్ ఆఫ్ ఫాదర్
ఈక్వల్ టు 7x దట్ ఈక్వల్ టు 7 ఆఫ్ 8 756. సో ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 56 సారీ, ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈక్వల్ టు 56. సో ఇలా మీరు చేసే ప్రతి స్టెప్కి అది ఆ వాల్యూ అనేది దేనికి సంబంధించిందో మీరు పక్కన ఇలా రాస్తే చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ పేపర్ కరెక్షన్ చేసే సార్ కూడా ఈ స్టెప్ దేనికి వేసారు అనేది నీట్గా అర్థమవుతుంది, కాబట్టి మీకు ఎక్కువ మార్కులు పడి మీకు ఓ గ్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియోతోటి ఈ ప్రాబ్లం తోటి మీకు రేషియో అండ్ ప్రపోర్షనల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో నేను టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ని మీకు ఏ విధంగా వేస్తే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుద్ది, ఎక్కువ ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయో నేను నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. అదేవిధంగా నా వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.